హాయ్ ఫ్రెండ్స్, ఈ క్రీస్తు శకం కామన్ ఎరా 1000 ఆ ప్రాంతం నుండి ఈ గజనీ మహమ్మద్, తర్వాత గోరీ మహమ్మద్, చంగీస్ ఖాన్, తైమూర్ ఇలాంటి వాళ్ళంతా మన దేశం మీద బోల్డ్ అన్నిసార్లు దాడి చేసి దేశాన్ని దోచుకుపోయారు. సో వాళ్ళను మనము దోపిడి దొంగలు గానే మనము భావిస్తాం. దోపిడి దొంగలు ఎందుకంటే ఒక దేశంలో సంపద ఉందని ఆ సంపదను కొల్లగొట్టుకోవాలని చేసేవాడు దొంగ కింద, దోపిడి దొంగ కిందనే మనం పరిగణించాల్సి వస్తుంది. చరిత్రకారులు వాళ్ళను ఆ విధంగానే వాళ్ళకి ఎలాంటి గ్లోరిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు విదేశీ దండయాత్రికులని వాళ్ళకు టైటిల్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నది ఏంటి? ఈరోజు దగ్గర దగ్గర 195 నుంచి 200 స్వతంత్ర దేశాలు ఉన్నాయి 7 ఖండాల్లో. సో అందరూ ఎవరికి వాళ్ళు మా దేశం స్వతంత్ర దేశం అని చెప్పేసి వాటికి ఒక రకమైన ఎన్నికలు, ఒక రాజ్యాంగం, ఒక మన ప్రభుత్వం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది ఏంటంటే ఈ బలమైన అమెరికా సో ఎవరినైనా నేను చెప్పింది నువ్వు వినకపోతే నేను పట్టుకెళ్తాను, నీ మీద దాడి చేస్తాను అని ఎప్పుడు మనకు నేను సీనియర్ సిటిజన్ ఇన్ని సంవత్సరాల్లో మనకు అమెరికా నుండి ఇలాంటి రకమైన ఒత్తిడి మనం ఎప్పుడు వినలేదు. మనకేంటంటే బంగ్లాదేశ్ వార్ 1971లో మనకు అమెరికా 7th ఫ్లీట్ పాకిస్తాన్కు సపోర్టుగా రావడానికి వాళ్ళంతా అట్లాంటిక్ మన అరేబియా సముద్రంలో కూడా ఎంటర్ అయ్యారు అనేది అంతవరకు విన్నాం. సో ఇది ఆ రకమైన 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది ఒక దేశానికి, కొంతమంది ఒక దేశానికి సపోర్ట్ చేయటం అనేది మనకు తెలుసు. కానీ అడ్డగోలుగా మనకు ఈ అమెరికా మనకు అధ్యక్షుడు ట్రంప్ గారు ఆ వెనిజులా అధ్యక్షుడిని పట్టుకొచ్చేసి ఆయన ఖైదీ చేశాడు అమెరికాలో. సో ఇప్పుడు ఇరాన్ విషయం ఇదే జరుగుతూ ఉంది. మనకు ఈ రకమైన పరిస్థితి ఒకవైపు నడుస్తూ ఉంటే మరి యుఎన్ఓ అని చెప్పేసి 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది 2nd వరల్డ్ వార్ తర్వాత.